రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ టూర్ కొనసాగుతోంది. జనవరి 23 వరకు సీఎం రేవంత్ బృందం దావోస్లో పర్యటించనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటోంది రేవంత్ బృందం. రేవంత్తో పాటు మంత్రులు పొంగులెట్టి, అదేవిధంగా శ్రీధర్ బాబు దావోస్లో పర్యటిస్తున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ బృందంతో గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్, ఎక్స్పర్ట్స్ తదితర ప్రఖ్యాత సంస్థలతో పాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు యుఏఈ ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం టీం ప్రత్యేకంగా భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. దావోస్ పర్యటనతో పాటు వారం రోజుల పాటు ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు వెళ్తున్నారు. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనలో ఉంటారు.